ఒక గవర్నమెంట్, ఒక ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ని రెండు ఆస్పెక్ట్స్లో మనం మెజర్ చేస్తాం. ఒకటి ఎకనామిక్ ఆస్పెక్ట్స్, రెండు నాన్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్. ఎకనామిక్ ఆస్పెక్ట్స్ వచ్చేటప్పటికి వాళ్ళు చేసిన వాగ్దానాలు అవి ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారు, ఇతర ఆర్థికమైన అంశాలలో వాళ్ళు ఏం చేశారు. ఈ ఆస్పెక్ట్ కనుక చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల్లో ప్రధానమైనవి వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. అది తల్లికి వందనం కావచ్చు, లేదా అన్నదాత సుఖీభవ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అన్న క్యాంటీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగానే చేశారు. అయితే వాళ్ళు ఫెయిల్ అయిన స్కీమ్స్ ఏమిటంటే ముఖ్యంగా ఈ ప్రతి మహిళకి 1500 రూపాయలు నెలకి ఇస్తా ఉన్నారు, అది ఇంప్లిమెంట్ చేయలేదు. అలానే నిరుద్యోగ భృతి అది 3000 రూపాయలు ఇస్తా ఉన్నారు, ఆ రెండు అసలు టేకప్ చేయలేదు. అలాగా ఆ వాగ్దానాల విషయంలో ఆ ప్రధానమైన రెండింటిలో వాళ్ళు ఫెయిల్ కావడం జరిగింది. ఇది బేసిక్ వాగ్దానాలు, పెర్ఫార్మెన్స్. ఇంకా రెండోది పెట్టుబడులు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇన్కమ్ జనరేషన్, వెల్త్ జనరేషన్. ఈ ఆస్పెక్ట్స్లో ఇప్పటిదాకా ఒక పెద్ద గ్రాఫికల్ సిచ్యువేషన్ని చూపిస్తున్నారు ఎప్పటిలాగానే చంద్రబాబు నాయుడు గారు. ద ప్రాబ్లమ్ విత్ హిమ్ ఈజ్ ఆల్వేస్ ఓవర్ మార్కెటింగ్ హిమ్సెల్ఫ్, ఓవర్ బ్రాండింగ్ హిమ్సెల్ఫ్ అండ్ పుట్టింగ్ ద పీపుల్ ఇన్ ఏ ఇల్యూజనరీ సిచ్యువేషన్. ఇది ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా చేస్తూనే ఉంటారు. ఆయన గమ్మత్తు ఏంటంటే ఆయన చేస్తూనే ఉంటారు, మనం నమ్ముతూనే ఉంటాం. దట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ద గేమ్. 20 లక్షల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, 14 లక్షల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్టు వచ్చినాయి. కానీ వచ్చాయి అని ఎప్పుడైతే చెప్తే అప్పుడు దానివల్ల సమాజానికి, ఆర్థిక వ్యవస్థకి ఉపయోగం కలుగుతుంది. అయితే వాళ్ళకి హానీమూన్ పీరియడ్ అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాలు మేము తీసుకొచ్చాము, తెస్తాము, చెప్తానికి సరిపోయింది. ఇక ఇక్కడి నుంచి ఆ మాట చెప్తే వాళ్ళకి అది చెల్లుబాటు కాదు. ఇక ఇక్కడి నుంచి వాటిని గ్రౌండ్ చేసి, ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసి, ఇన్కమ్ని జనరేట్ చేస్తేనే ఆ నెక్స్ట్ ఎలక్షన్కి వాళ్ళు బతికి పట్టగలగలరు, లేకపోతే కష్టమే. సో ఇది ఎకనామిక్ ఆస్పెక్ట్. రెండోది నాన్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్. నాన్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్లో ప్రధానమైన పొలిటికల్ ఆస్పెక్ట్స్, సోషల్ ఆస్పెక్ట్స్ అండ్ లా అండ్ ఆర్డర్. పొలిటికల్ ఆస్పెక్ట్స్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అంత కక్ష సాధింపు లేకపోయినా ఇప్పుడిప్పుడే టేకాఫ్ అవుతున్నారు. ఆయన ఆట మొదలుపెట్టాడు, వీళ్ళు ఇప్పుడు కొనసాగింపడం మొదలుపెట్టారు. ప్రధానంగా నేను డాక్టర్ ఆలా వెంకటేశ్వర గారితో ఏకీభవిస్తున్నాను. ఈ మెడికల్ కాలేజెస్ విషయంలో చాలా దుర్మార్గం చేసింది ప్రస్తుత ప్రభుత్వం. ఆయన ప్రారంభం చేశాడన్న కేవలం ఆ కారణంగా వాటిని ప్రజలకి దూరం చేయడం అనేది క్షమించరాని తప్పు ఈ ప్రభుత్వం చేసింది. అది ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో చాలా ఘోరంగా ప్రజల్ని మోసం చేశారని ఈ ప్రభుత్వం నేను చెప్తాను. ఇది కాకుండా రెండు, కక్ష సాధింపు. ఈ కక్ష సాధింపు ఎంత దూరం పోయిందంటే అసలు ఏది మాట్లాడినా కూడా మేము జైల్లో పెడతాం, మేము కేసులు పెడతాం. ఆయన అచ్చెన్నాయుడు అరెస్ట్ చేశాడు, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశాడు, లేదా పట్టాభి ఇంటి మీదకి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళారు, వాళ్ళ ఆఫీస్ని కొట్టేశారు, తన్నేశారు. మళ్ళీ అవన్నీ మీరు చేస్తుంటే వాళ్ళకి మీకు తేడా ఏం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు అంత ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియను మరి అలాగా నిజమే కార్యకర్తలు అలానే ఉన్నారు. తులసిరెడ్డి గారికి పాప ఆయన రోజు అనుభవిస్తూ ఉంటారు. అసలు ఆ టీవీ డిబేట్స్లో ఎలా మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం ప్రతినిధులు మాట్లాడితే క్షమించవచ్చు, ఇండిపెండెంట్ విశ్లేషకులము అని చెప్పి అడుసుమల్లి శ్రీనివాసరావు గారు లేకపోతే మరొక ఆయన చెప్పేసేయండి, తన్నేసేయండి, కొట్టేసేయండి అంటున్నారు. వాళ్ళు కూడా ఇండిపెండెంట్ విశ్లేషకులు కూడా ఇలానే మాట్లాడుతున్నారు.
మరి ఇలా మాట్లాడితే ఒక విధంగా రెచ్చగొట్టుడు కార్యక్రమాన్ని పరోక్షంగా ప్రభుత్వాలు కనుక ప్రమోట్ చేస్తే సమాజంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఘోరాతిఘోరంగా తయారవుతుంది. ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇది కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక ప్రివెంట్ చేసుకోకపోతే మాత్రం చాలా ఘోరంగా సిచ్యువేషన్ ముందు ఉండే అవకాశం ఉంది. ఇది కాకుండా సోషల్ ఆస్పెక్ట్ ఇది మరీ శృతిమించి రాగానే పడిపోయింది. ఎంత శృతిమించి రాగానే పడిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారు నేను చాలా తెలివైన వాడిని అని ఆయన చెప్తూ ఉంటారు, అని భావిస్తూ ఉంటారు. ఓ పెద్ద ట్రాప్లో పడిపోయాడు ఇప్పుడు. ఆ ట్రాప్ ఏమిటంటే పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ వాళ్ళిద్దరికీ ఎలాంటి అండర్స్టాండింగ్ ఉందో అందరికీ తెలుసు. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు మోడీ కూచి అని రాస్తుంటాను సోషల్ మీడియాలో. ఆయన మోడీ గారు ఏం చెప్తే ఆయన అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. 14లో కంటెస్ట్ చేయలేదు, 19లో విడిగా కంటెస్ట్ చేశాడు, 20లో కలిశాడు మళ్ళా. ఇలాగ రకరకాల విన్యాసాలు మోడీ గారు ఏం చెప్తా చేస్తూ వచ్చాడు. ఇవాళ ఆయన సనాతన ధర్మం అనే పేరుతోటి హిందూ ఓట్ బ్యాంక్ని పోలరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎవరు? పవన్ కళ్యాణ్. దీన్ని ఈ ట్రాప్లో పోయిన చంద్రబాబు నాయుడు ఆయన కూడా సనాతన ధర్మం అని పోటాపోటీగా మాట్లాడుతున్నాడు. దెర్ ఇస్ ఎ కాంపిటేటివ్ రష్ ఫర్ ప్రమోటింగ్ రిలీజియస్ సెంటిమెంట్స్. అయితే ఇక్కడ పెద్ద ప్రమాదం ఏమిటంటే ఈ హిందూ ఓట్ పోలరైజ్ అయ్యే కొద్దికి ఆ ఓట్ బ్యాంక్ పవన్ కళ్యాణ్ భాజపాకి పోతాయి కానీ చంద్రబాబు నాయుడికి రాదు. చంద్రబాబు నాయుడికి రంధ్రం పడుతుంది. ఎలాగా? కొద్ది గొప్ప ఇప్పటిదాకా ఆయనకి సెక్యులర్ ఓటర్స్ కానీ న్యూట్రల్ ఓటర్స్ కానీ ఉంటే వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక 4 నెలల్లో 3 నెలల్లో ఎలక్షన్స్ కనుక జరిగితే భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ కలిసి కంటెస్ట్ చేస్తే కనీసం 15 నుంచి 20% ఓట్లు వస్తాయి వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారికి 30% వస్తే గగనం. రేపు పొద్దున ఏం జరగబోతుందంటే 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ కలిపి మాకు 70 ఇస్తారా 80 ఇస్తారా సీట్లను బేరం పెడతారు. ఆయన ఎవరంటాడు? అయితే మేము విడిగా కంటెస్ట్ చేస్తామంటారు. వాళ్ళు విడిగా కంటెస్ట్ చేస్తారు. వాళ్ళకి ఒక 15 నుంచి 20% ఓట్లు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు 30% వస్తాయి. మళ్ళీ మనకి జగన్మోహన్ రెడ్డి మనవాడు వచ్చేస్తాడు. మళ్ళీ మనకి విధ్వంసం. 2019-24 స్టోరీ రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు సోషల్గా ఇది ఒక పెద్ద థ్రెట్ క్రియేట్ అయింది. ముఖ్యంగా మనకి ఈ మధ్య 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి రావణ్ అరెస్ట్ చేయడానికి కారణం ఏలూరు సభలో ఆయన మాట తూరాడు, లక్ష్మణ్ రేఖ దాటాడు అని. అది కుదరలేదు. కుదరకపోతే ఏం చేశారు? ఉపాధి పెట్టారు. ఉపాధి పెడితే ఏమన్నారు మనలాంటి వాళ్ళు? మరి రాధామోహన్ దాస్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నారు. కాబట్టి ఇప్పుడేమంటున్నారు? అతనికి మావోయిస్టులతో లింకులు ఉన్నాయని కొత్త నేరేటివ్ని బిల్డ్ చేస్తున్నారు. మీరు మావోయిస్టులను సపోర్ట్ చేస్తారా? మీరు యాంటీ నేషనల్స్ సపోర్ట్ చేస్తారా? యాంటీ హిందూస్ సపోర్ట్ చేస్తారా అని మనలాంటి వాళ్ళ మీద ఎగబడుతున్నారు. నిన్ననే బీఆర్కే న్యూస్ అని ఒక టీవీ ఛానల్ ఉంది. అందులో డిబేట్లో రమణమూర్తి అని ఒక నాన్ బీజేపీ హిందూ ఉన్నాడు, ఒక హిందూ లీడర్. అతన్ని కశ్యప్ రెడ్డి అనే ఒక వ్యక్తి, అతను ధర్మవీర్ అనే సంస్థకి మెంబరు. అతను చెప్పింది ఏమిటంటే ఈ రమణమూర్తి అనే అతను బీజేపీ దేవుళ్ళని సొంతానికి వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ఆయనకు ఉదాహరణకి ఏం చూపించాడు? నరేంద్ర మోడీ గారి శ్రీకృష్ణుడి విశ్వరూప ప్రదర్శన దాంట్లో కృష్ణుడి బొమ్మ తీసి తలకాయ తీసి ఇదే మాట అన్నాడు. పాపం నేను ఇప్పుడు అన్నమాటే అన్నాడు. కృష్ణుడు తలకాయ తీసి మోడీ తలకాయ పెట్టారు అన్నాడు. ఆ పక్కన ఉన్నోడు చెప్పుతో కొడతానన్నాడు. ఇతను కొట్టు అన్నాడు, వాడు కొట్టేశాడు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే ఓన్లీ. ఇప్పుడు నేను ఉదయం సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను.
this is the crux of the issue is BJP, RSS and their affiliates Hindus versus non-BJP Hindus. This is the crux of the problem now going on in the country. అని దాని మీద నేను ఒక పోస్ట్ పెడితే అసలు నా మీద ఎంత హౌండింగ్ చేశారంటే చేస్తున్నారండి ఇప్పుడు కూడా ఇంకా. ఇట్స్ నాట్ జస్ట్ రన్నింగ్ ఆఫ్టర్ మీ, ఇట్స్ జస్ట్ హౌండింగ్, హారిబుల్ హౌండింగ్. ఇది ఏమిటి ప్రాబ్లము సోషల్గా? ఇవాళ ఒక హేతుబద్ధంగా మాట్లాడినా, ఒక ధర్మబద్ధంగా మాట్లాడినా, హిందుత్వము, నేనైతే హిందూ అతివాదము అని అంటాను. దట్స్ వాట్ ఐ రోట్ ఇన్ ద ఫేస్బుక్ ఆల్సో టుడే. ఈ ట్రాప్లో చంద్రబాబు నాయుడు పడిపోయాడు. పడిపోయి అతనికి తెలియకుండానే హీ ఈజ్ లూజింగ్ హిజ్ ఓట్ బ్యాంక్ నౌ. సో ఈ 2 సంవత్సరాల పెర్ఫార్మెన్స్లో, ముఖ్యంగా ఈ 5-6 మాసాల పెర్ఫార్మెన్స్లో చాలా రంధ్రము పడింది చంద్రబాబు నాయుడు గారికి ఈ సోషల్ ఆస్పెక్ట్లో. మరి ఐ డోంట్ నో వెదర్ హీ ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ దెన్ లా అండ్ ఆర్డర్ ఘోరాతి ఘోరంగా డిటీరియేట్ అయిపోయింది. తెనాల్లో 3 కుర్రాళ్ళు ఒక హ్యాబిచువల్ అఫెండర్స్, యూ మే కాల్ దెమ్ లీగల్లీ, వాళ్ళ నడి రోడ్డు మీద ఘోరాతి ఘోరంగా 3rd డిగ్రీ ఇంప్లిమెంట్ చేసి సిఐ కొట్టాడు. కొడితే అప్పుడు కూడా నేను ఇలానే రియాక్ట్ అయ్యాను సోషల్ మీడియాలో. ఇలానే ఎగబడ్డాను, గంజాయి గాళ్ళని మీరు సపోర్ట్ చేస్తారా అని. వాడు గంజాయి అమ్మడలేదు మనకు తెలీదు, నువ్వే గంజాయి అమ్మావంటావు, నువ్వే కొడతావు. మీరు జనగణ అనే ఒక సినిమా ఉంది, యూట్యూబ్లో ఉంది, దయచేసి చూడండి. సేమ్ ఇలానే జరుగుద్ది. అది లా అండ్ ఆర్డర్ బ్రేకేజ్. అప్పుడు కనుక మందలించుంటే పోలీసుల్ని ప్రభుత్వం, మొన్న సాయికృష్ణ ఇష్యూ జరిగేదే కాదు. ఇవాళ ఏంటి సిచ్యువేషను? ఎంత చండాలం చేశారంటే హేబియస్ కార్పస్ పిటిషన్ వేసింది ఆవిడే. నిన్న ఆవిడే హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ విత్డ్రా చేసుకుంది. జస్ట్ హ్యాపెండ్ యెస్టర్డే. మోరోవర్ ఏం చెప్పింది? నైదర్ ఐ ఫైల్ ద కేస్ నార్ ఐ ఆస్క్డ్ ఎనీవన్ టు ఫైల్ ఆన్ మై బిహాఫ్. అంటే సేమ్ ఆయేషా మీరా కేసు గుర్తు కనుకుంటే చలపతిరావు గారు గుర్తుండాలి, తులసిరెడ్డి గారు గుర్తుండాలి, లక్ష్మణరావు గుర్తుండాలి, లక్ష్మణ్ రెడ్డి గుర్తుండాలి. 2007లో జరిగినప్పుడు ఇదే డెవలప్మెంట్స్ సేమ్ అలాగనే ఇప్పుడు సాయికృష్ణ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఇది కాకుండా ఇంకొక అతను ఆత్మహత్య చేసుకున్నాడు అదే పోలీస్ స్టేషన్లో. సో ఇవాళ లా అండ్ ఆర్డర్ ఘోరాతి ఘోరంగా డిటీరియరేట్ అయిపోయింది. అసలు భయపడుతున్నాడేమో అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు పోలీసులను చూసి భయపడుతున్నాడేమో అని అనిపిస్తుంది. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారేమో మిస్యూజ్ చేశాడు, అబ్యూజ్ చేశాడు పోలీసుని. ఎంత అబ్యూజ్ చేశాడు? బొంబాయిలో ఉన్న ఆ అమ్మాయిని తీసుకొచ్చి లంకలో సీతమ్మని బంధించినట్టు ఇబ్రహీంపట్నంలో ఆ అమ్మాయిని బంధించాడు. వాళ్ళ 3 పాప సస్పెండ్ అయ్యారు. పిఎస్ఆర్ ఆంజనేయులు క్రాంతిరాణ మా అందరూ తెలిసినోడే. వాళ్ళ నాన్న తెలుసు మాకు, వాళ్ళ చిన్నతాత తెలుసు, నాకైతే రాణా కూడా తెలుసు, మా 2వ అమ్మాయి స్నేహితుడు కూడా. అందరు సస్పెండ్ చేసేసారు. ఆయన అట్లాగే అబ్యూజ్ చేశాడు. ఈయన భయపడిపోతున్నాడు. భయపడిపోయి మందలించకుండా కూడా వెనక్కిపోతున్నాడు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇది. సో అయితే ఓవరాల్గా ఇది సిచ్యువేషను. ముగించే ముందు ఏంటంటే ప్రత్యామ్నాయం. జగన్ కావాలా, చంద్రబాబు నాయుడు కావాలా? చంద్రబాబు నాయుడు కావాలి అంటే ఆయన బాగు చేయాలి, ఆయన బాగు చేయడు. ఇప్పుడేంటి మనకి వీఆర్ శాండ్విచ్ బిట్వీన్ డెవిల్ అండ్ డీప్ సీ. దట్ ఈస్ ద సిచ్యువేషన్. తులసిరెడ్డి గారని కాంగ్రెస్ పార్టీని లాగిచ్చారు. తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని లాగిస్తే మేము అందరం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాం. నా కాళ్ళు కాస్త లేకపోయినా కూడా చిన్నగా ఎట్లా ప్రతి ఊరు వచ్చి మీటింగుల్లో పార్టిసిపేట్ చేస్తా. మరి ఆయన కాంగ్రెస్ పార్టీని పైకి లేకుండా నన్ను అట్లానే చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ఉంచుతారు. సో ఇవాళ ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు ప్రత్యామ్నాయం లేనప్పుడు
చంద్రబాబు నాయుడికి 35 మార్కులు ఇస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. కాబట్టి నేను 50 మార్కులు ఇస్తున్నాను.